ఏంటి సార్ మీకున్న సమాచారం ఏంటిది? అబ్సల్యూట్లీ ఎంతవరకు ప్రమాదకరం? అబ్సల్యూట్లీ మనకు మళ్ళీ సౌత్ ఏషియన్ కంట్రీస్ లో హాంకాంగ్ అలాగే మనకు ఆ, ఈ థాయిలాండ్ ఇటు సైడ్ ప్రాంతాల నుంచి మనకు వారం నుంచి గత వేల సంఖ్యలో కేసెస్ నమోదవడం, చాలా మంది సిక్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవడం కొంత ఆందోళన సృష్టిస్తుంది. అక్కడ మొన్నటి వరకు మనకు ఉన్న వైరస్ ఏదైతే ఉందో LP8.1 అనేది 70% వేరియంట్ ప్రబలితే, ఇప్పుడు ఆ తర్వాత మనకు XEC అని XFC అని ఒక రెండు వైరస్ లో ఒక 30% వ్యాప్తి చెందడం మనల్ని ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే యాజ్ యూజువల్ గా సౌత్ ఏషియన్ కంట్రీస్, ఈ హాంకాంగ్ కానీ లేకపోతే జపాన్ కానీ లేకపోతే థాయిలాండ్ కానీ ఇలాంటి ప్రాంతాలు, చైనా, ఈ మధ్య చైనా నుంచి కానీ మనకు ఎక్కువగా ట్రావెలర్స్ ఉంటారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ కేరళ, మహారాష్ట్ర అలాగే తమిళనాడు ఇలాంటి ప్రాంతాల నుంచి మనకు ఎక్కువగా ఇన్పుట్స్ అంటే ట్రావెలర్స్ నుంచి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మనం గత 3-4 రోజులుగా వింటూ ఉన్నాం, ఇండియాలో కూడా మనకు ఈ JN1 అనే ఒక వైరస్ కొత్తగా మనకు వ్యాప్తి చెందుతుంది. తద్వారా మన సిటీస్లలో, చాలా సిటీస్లలో వేల సంఖ్యలో ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ నెంబర్, ట్రిపుల్ నెంబర్ సంఖ్యలో వస్తుంది. ఆల్మోస్ట్ నిన్నటి వరకు 290-270 కేసెస్ అనుకున్నాం, ఇవాళ మనకు వేల సంఖ్యలో కేసెస్ నమోదవుతున్నట్టుగా మనకు ఇండియాలో నమోదవుతున్నాయి. సో ఈ విషయాన్ని మనం పక్కన పెట్టేసి, ఇది మనకు ఆల్రెడీ ఓల్డ్ ఒమిక్రాన్ వేరియంట్ యొక్క మ్యూటేషన్ అండి. ఇది పెద్దగా దీనికి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది తోడడానికి కారణం ఒకటి, మనకున్న వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ తగ్గిందా మన బాడీలో అన్నది ఒకటి ఇంకా క్లినికల్ రీసెర్చ్ లో నడుస్తుంది. సో మనం తీసుకున్న వ్యాక్సిన్ కేవలం 2 to 3 years వరకే ఎఫికసీ ఉందా, బూస్టర్ డోసు, లేకపోతే ఇది 5 years పనిచేస్తుందా అన్నది ఈ క్లినికల్ ట్రయల్స్ లో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటంటే ప్రాబబ్లీ డాక్టర్ గారు జనరల్ గా అప్పుడు తీసుకున్నది 5 years కోసమా? 5 years ఉంటుంది అన్నట్టుగానే దాన్ని తయారు చేశారు. ప్రాబబ్లీ 3 to 5 years అన్నారు, కానీ దీన్ని బట్టి చూస్తే సపోజ్ మనకు కొత్త మ్యూటేషన్ వస్తుంది, అటాక్ చేస్తుంది అంటే ప్రాబబ్లీ మన బాడీలో యాంటీబాడీస్ తగ్గి ఉండొచ్చు. మన బాడీ అంటే ఇంకా ఇది టూ ఎర్లీ టు సే ఎనీథింగ్, ఇంకా మనకు కొంత టైం కావాలి. ఎందుకంటే ఈ మ్యూటేషన్ కు ఆ వ్యాక్సిన్ కు ఏమన్నా తేడా ఉందా, సో అదన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ వీన్ డౌన్ అయిందా, ఏమైనా మన యొక్క ఎఫికసీ ఆఫ్ ద వ్యాక్సిన్ వీన్ డౌన్ అయిందా, లేకపోతే మనలో ఈ యాంటీబాడీ అంటే IgM యాంటీబాడీస్ ఏవైతే మన బాడీని రోగనిరోధక శక్తిని ఏదైతే కాపాడుతుందో అదేమన్నా తక్కువ అయిందా, లేకపోతే ఏం కారణం, ఆ కొత్త మ్యూటేషన్ ఏమన్నా వచ్చిందా, ఇదివరకు వచ్చిన కొన్ని వేల మ్యూటేషన్స్ కానీ ఇది ఇంకొక కొత్త రూపంలో రూపాంతరం చెందిందా అన్నది ఇంకా మనకు RT-PCR ద్వారా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా వరి అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్ గా జలుబు, దగ్గు, యథావిధి సిమ్టమ్స్ అంటే ఫ్లూ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇందులో కొంత తేడా ఉందంటే జనరలైజ్ కండిషన్ వీక్ అవడం, జాయింట్ పెయిన్స్ రావడము, నాజియా, వామిటింగ్స్ రావడం, ఇట్లాంటి కొన్ని కొత్త రకమైన మనము సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూస్తున్నాం. కానీ ఓవరాల్ గా చూస్తే మనకు మేజర్ గా ఏం మేజర్ చేంజెస్ లేవు. ఈవెన్ మనకు ఇందులో కూడా ఈ వైరస్ తోటి కూడా 96-98% రికవరీ ఉంది. ఓన్లీ 2 to 4% ప్రాబబ్లీ కాంప్లికేషన్స్ రావచ్చు. 0.1 to 0.2% ఏమైనా కాంప్లికేట్ అయ్యి క్రిటికల్ గా మారే ఆస్కారం ఉంటుంది. కానీ అదర్వైజ్ నథింగ్ టు వరీ. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నట్టుగా మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనని మనం కాపాడుకోవచ్చు. రైట్. డాక్టర్ చైతన్య గారు నమస్తే సార్.